5 ఓకే 5 6 ఇంకొక నంబర్ మిస్ అయింది. ఇక్కడ 7 ఉండాలి. 5 6 7 30 65. ఇక నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ నంబర్ 4 3 ఇక్కడ వాల్యూ ఏముండాలంటే ఇక్కడ మల్టిపుల్ అయ్యే విధంగా ఉండాలి. ఓకే మల్టిపుల్ అవుతూ ఉండాలి. 30 ఉండాలి. ఇక్కడ వాల్యూ 2 ఉండాలి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ 5 అంటే ఇక్కడ వాల్యూ 5 ఉండాలి. ఓకే ఇక్కడ 5 కాదు, ఆన్సర్ 5 రావాలంటే ఇక్కడ 9 5 5 ఇక 3 అనేది ఉండాలి. ఓకే 3 నంబర్ మిస్ అయింది. ఇక్కడ నంబర్ కోసం కొంచెం మిస్టేక్ ఉంటుంది. 5 6 7 65 4 3 2 20 9 క్వశ్చన్ మార్క్ 3 45 9 క్వశ్చన్ మార్క్ 3 45 అనేది ఉండాలి. ఓకే ఈ క్వశ్చన్ ఉపయోగించి క్వశ్చన్ మార్క్ ప్లస్ ఏ నంబర్ రావాలో చూద్దాం. 5 16 7 65 ఇక్కడ 5 6 7 మనకు 65 రిజల్ట్. ఈ రెండు కలిపేసి అంటే ఈ రెండు నంబర్ మల్టిప్లై కలిపేసి 6 + 7 వాల్యూ ఎంత 13. 13ని ఈ ఇంటూ 5 చేస్తే అప్పుడు మన రిజల్ట్ ఏమొస్తుందంటే 65కి ఈక్వల్ అవుతుంది. అంటే ఈ 6 5ని కలిపి ఈ వచ్చే నంబర్ని ఏం చేయాలంటే 5తో మల్టిపుల్ చేయాలి. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ సేమ్ లాజిక్. ఇక్కడ 4 అనే నంబర్ ఉంది, 3 ఉంది, 2 ఉంది. మన పెద్ద నెంబర్ ఎంత 20 రాబట్టాలి. అంటే ఇప్పుడు ఈ రెండు నెంబర్ని ఏం చేయాలంటే కలపాలి. అప్పుడు 3 + 2 వాల్యూ ఎంత 5 5 × 4 = 20. అదే లాజిక్తో అదే లాజిక్ మనం ఆన్సర్ రాబట్టాలి. ఏం లాజిక్ అంటే ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 కామా క్వశ్చన్ మార్క్, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏదో తెలియదు ఎక్స్ అనుకుందాం, +3 చేస్తే దేనికి సమానం అవ్వాలంటే 45కి సమానం అవ్వాలి. ఈ రెండు ఇంటూ చేసి ఫస్ట్ ప్లస్ చేసి దీన్ని ఇంటూ చేస్తే 45కి సమానం అవ్వాలి. అప్పుడు ఇక్కడ 9 1 9 5 అప్పుడు x + 3 ఇక్కడ 5. ఇప్పుడు x ప్లేస్లో ఏ నంబర్ పెడితే 5కి సమానం అవుతుందంటే x ప్లేస్లో 2 అనే నంబర్ పెడితేనే 5కి సమానం అవుతుంది. 2 + 3 5. దేర్ఫోర్ ఆన్సర్ 2 ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది.